హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి మీకు ఒక కెమిస్ట్రీ అని కాదు, జనరల్ సైన్స్లో ఉన్నటువంటి ఫిజిక్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కంపల్సరీగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. మీకు ఆల్రెడీ కెమిస్ట్రీలో ఒక పార్ట్ అనేది అప్లోడ్ చేశాను, అంటే ఒక వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఆ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. ఈ వీడియోలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఇస్తాను, ఇవి కూడా మీరు చదువుకోండి. నెక్స్ట్ మీకు మ్యాథ్స్కి సంబంధించి మన ఛానల్లో క్లాసెస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వాటిని కూడా ఏ క్వశ్చన్ని మిస్ చేసుకోవద్దు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతున్న మోడల్స్ అవన్నీ, ఓకేనా. రీజనింగ్ సంబంధించి కూడా మీకు సపరేట్గా చాప్టర్స్ వైజ్గా ఈజీగా ఎలా చేయాలనేది చెప్తున్నాను. మీకు ఇంకా ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీకు కవర్ చేస్తాను. కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్, అంటే ప్రతి వీడియోలో చెప్తున్న క్వశ్చన్, ప్రతి వీడియో అప్లోడ్ చేసినప్పుడు జాగ్రత్తగా నేర్చుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్స్, ఈ వీడియోస్ అనేది కొంచెం రికమెండ్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియోస్ అనేది చేరతాయి, ఇంకొక నలుగురికి యూజ్ అవుతాయి, ఓకేనా. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. చెప్తున్న ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా మీరు వింటే ఒకసారి మీకు రివిజన్ అవుతుంది, ఓకేనా. ఇక క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మెగ్నీషియం తీగను గాలిలో కాల్చినప్పుడు ఏర్పడే తెల్లటి పొడి ఏది? మెగ్నీషియం తీగ ఉందండి, ఆ తీగని గాలిలో ఉంచి కాల్చితే ఒక తెల్లటి పొడి అనేది ఏర్పడింది. ఆ తెల్లటి పొడి ఏది అంటే గుర్తుపెట్టుకోండి, మెగ్నీషియం ఆక్సైడ్ అనమాట. ఆ తెల్లటి పొడి మెగ్నీషియం ఆక్సైడ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెగ్నీషియం గాలిలో ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది తెల్లటి బూడిద అనేది ఏర్పడడం జరుగుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్ 2MgO, గుర్తుపెట్టుకోండి 2MgO, ఓకేనా. ఇక్కడ చూడండి, కింది వాటిలో ఏది ఒక రసాయన మార్పు కాదు, కెమికల్ చేంజ్ కానిది ఏది అని చెప్పేసి క్వశ్చన్ ఎగ్జామ్లో ఇలాగా కూడా మిమ్మల్ని ఆలోచించే విధంగా అడుగుతారు, ఓకేనా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే అసలు ఏది కెమికల్ చేంజ్ అవుతుంది, ఏది కెమికల్ చేంజ్ కాదు అనేది మీకు తెలిస్తేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి పాలు పెరుగుగా మారడం అనేది కెమికల్ చేంజ్. అదేవిధంగా ఇనుము తుప్పు పట్టడం కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా ఆహారం జీర్ణం కావడం, ఇది కూడా ఓకే. కానీ నీరు ఆవిరిగా మారడం అనేది కెమికల్ చేంజ్ అనేది కాదు, గుర్తుపెట్టుకోండి. రసాయన మార్పు అనేది కాదు, ఎందుకంటే నీరు ఆవిరిగా మారడం అనేది ఒక భౌతిక మార్పు మాత్రమే. భౌతిక మార్పు అంటే ఏంటి? ఫిజికల్ చేంజ్. దీనివల్ల కొత్తగా పదార్థం అనేది ఏది ఏర్పడదు, గుర్తుంచుకోండి, ఓకేనా. నీరు ఆవిరిగా మారడం అనేది ఎటువంటి రసాయన మార్పు కాదు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల తెలుపు అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఉపయోగించే రసాయన సమ్మేళనం ఏది? ఎక్కువసార్లు ఎగ్జామ్లో కూడా అడుగుతూ వచ్చారు, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫోటోగ్రఫీలో ఉపయోగించే సమ్మేళనం ఏది అంటే గుర్తుంచుకోండి, సిల్వర్ బ్రోమైడ్ని ఉపయోగిస్తారు, ఓకేనా. సిల్వర్ బ్రోమైడ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సిల్వర్ బ్రోమైడ్. సిల్వర్ బ్రోమైడ్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఉపయోగించేటటువంటి ఒక రసాయన సమ్మేళనం అనమాట ఇది. అయితే ఈ సిల్వర్ బ్రోమైడ్ ఏజీబిఆర్ సిల్వర్ బ్రోమైడ్ సూర్యకాంతి సమక్షంలో వియోగం చెందడం జరుగుతుంది, అందుకే దీన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో వాడడం జరుగుతుంది, ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, సున్నపు రాయి లైమ్ స్టోన్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఈస్ ది కెమికల్ ఫార్మ్ ఆఫ్ లిమ్స్టోన్, ఓకేనా. సున్నపు రాయి అండి, సున్నపు రాయి యొక్క కెమికల్ నేమ్ ఏంటి? మీకు నిన్నటి రోజు వీడియోలో కూడా చెప్పాను, కెమికల్ నేమ్స్ అని సపరేట్గా ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చూసుకోండి, మీకు గుర్తుండిపోతాయి, ఓకేనా. CaCO3 ఏంటి? CaCO3 అనేది మనకి సున్నప్రాయ యొక్క కెమికల్ నేమ్. CaCO3 అంటే ఏంటి? CaCO3 అంటే మనకి కాల్షియం కార్బోనేట్. ఏంటి? కాల్షియం కార్బోనేట్. ఒక రసాయన చర్య వేగాన్ని పెంచే లేకుంటే తగ్గించే కానీ చర్యలో పాల్గొనని పదార్థాన్ని ఏమంటారు అంటే గుర్తుపెట్టుకోండి, క్యాటలిస్ట్ అంటాం. ఇంగ్లీష్లో క్యాటలిస్ట్ అంటాం, తెలుగులో ఉత్ప్రేరకం అని చెప్పేసారు. ఉత్ప్రేరకం అంటే తెలుగు, ఓకేనా. పలకడానికి కష్టంగా ఉంటే క్యాటలిస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ యొక్క క్యాటలిస్ట్ రసాయన చర్య వేగాన్ని మార్చుతుంది కానీ స్వయంగా ఎలాంటి రసాయన మార్పుకు లోను కాదు, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి కెమికల్ చేంజ్కి లోను కాదు. సహజ వాయువు మండటం ఏ రకమైన చర్య? బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనమాట, ఓకేనా. మండటం హీట్కి సంబంధించి ఎగ్జోథర్మిక్
రియాక్షన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సహజ వాయువు మీథేన్ CH4 సహజ వాయువు ఓకేనా మండటం వల్ల పెద్ద మొత్తంలో ఉష్ణశక్తి అనేది విడుదలవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఉష్ణమోచక చర్య లేకుంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం. నూనెలు మరియు కొవ్వు పదార్థాలు గాలిలో ఆక్సీకరణం చెంది దుర్వాసన రావడాన్ని ఏమంటారు? దుర్వాసన రావడాన్ని ఏమంటారు అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఆహార పదార్థాలు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి పాడైపోతున్నటువంటి దాన్ని ఏమంటారు అంటే ర్యాండిసిడిటీ. ఆప్షన్ సి తైల వికృతి అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఏంటి? తైల వికృతి లేకుంటే ర్యాన్సిడిటీ అని చెప్పేసి అంటారు. ఈ క్వశ్చన్ చూడండి, ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చి కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనే ఒక కండిషన్ మీకు తెలిస్తే క్వశ్చన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. కింది సమీకరణాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు y విలువ ఎంత? బ్యాలెన్స్ చేసినప్పుడు y విలువ ఎంత అంటే చూడండి, ఇక్కడ కుడివైపు మొత్తం ఎన్ని 4 ఆక్సిజన్లు ఉన్నాయి. ఎన్ని? 4 ఆక్సిజన్స్. ఎలా చెప్తున్నాం? ఇక్కడ O2 ఉంది, ఇక్కడ 2H2 అంటే 2 × O, ఇక్కడ కూడా 2 O's ఉన్నాయి. అంటే మొత్తం 4 ఆక్సిజన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఎడమ వైపు చూస్తే YO2 ఉంది కదా, అప్పుడు ఇక్కడ O2 అంటే ఏంటి? 2 ఆక్సిజన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే Y ప్లేస్లో ఎంత పెడితే 4 ఆక్సిజన్స్ అవుతాయి? 2 పెడితే 4 ఆక్సిజన్స్ అవ్వడం జరుగుతుంది. 2O2 పెడితే మనకి 4 ఆక్సిజన్స్ అయినట్టు. కాబట్టి Y ప్లస్లో 2 పెట్టాం, Y = 2. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుంచుకోండి, మీకు ఇట్లా బాణం గుర్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి, అందరికి అర్థం అవ్వాలని చెబుతున్నాను. బాణం గుర్తున్నప్పుడు ఇటు మనకి ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆక్సిజన్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా 4 ఆక్సిజన్స్ ఉండాలి. ఇక్కడ హైడ్రోజన్స్ 4 ఉన్నాయనుకోండి, ఇక్కడ కూడా హైడ్రోజన్స్ 4 ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈక్వల్గా ఉండాలి బోత్ సైడ్స్, లెఫ్ట్ టు రైట్. శ్వాసక్రియ రెస్పిరేషన్ అనేది రసాయనికంగా ఏ రకమైన చర్య? రెస్పిరేషన్ అనేది ఏ టైప్ ఆఫ్ చర్య అని చెప్పేసి క్వశ్చన్. ఇది ఏ టైప్ ఆఫ్ అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షనే ఇది కూడా ఓకేనా. ఉష్ణ మోచక చర్య ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మనకి శ్వాసక్రియలో గ్లూకోజు విచ్ఛిన్నమైన మన శరీరానికి కావలసినటువంటి శక్తి ఏంటి? ATPs అంటాం. మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి ATP రూపంలో విడుదలవడం జరుగుతుంది. కనుక ఇది ఉష్ణమోచక చర్య అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని చూసుకోండి. పొడి సున్నం అంటే క్విక్ లైమ్. ఈ యొక్క పొడి సున్నంకు నీటిని కలిపినప్పుడు కింది వాటిలో ఏది ఏర్పడుతుంది? పొడి సున్నానికి నీరు కలిపామండి. పొడి సున్నానికి నీరు కలిపినప్పుడు ఏర్పడుతుంది? తడి సున్నం లేకుంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. తడి సున్నం లేకుంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పొడి సున్నం CaO ఓకేనా. పొడి సున్నం CaO నీటితో తీవ్రంగా చర్య జరిపి తడి సున్నం అంటే CaOH2 ఓకేనా, దీన్ని ఏర్పరచడం జరుగుతుంది. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు వేడి చేసినప్పుడు నీలి రంగు నుండి ఏ రంగులోకి మారతాయి? నీలి రంగు నుంచి ఏ రంగులోకి మారతాయి అంటే తెలుపు రంగులోకి మారడం జరుగుతుంది ఓకేనా. కాపర్ సల్ఫేట్లో స్ఫటికాలు జలం ఉండటం వల్ల ఓకేనా, జలం అనేది ఉండడం వల్ల నీలంగా ఉంటుంది. వేడి చేసినప్పుడు నీరు ఆవిరైపోయి తెల్ల రంగులోకి మారడం జరుగుతుంది ఓకేనా. కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O గుర్తుపెట్టుకోండి. కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O. లెడ్ నైట్రేట్ పొడిని వేడి చేసినప్పుడు వెలువడే గోధుమ రంగు వాయువు ఏది? వెలువడేటటువంటి గోధుమ రంగు వాయువు ఏది అంటే గుర్తుంచుకోండి, నైట్రోజన్ డయాక్సైడ్. ఏంటి? నైట్రోజన్ డయాక్సైడ్. ఆప్షన్ బి నైట్రోజన్ డయాక్సైడ్. లెడ్ నైట్రేట్ వియోగం చెందినప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్ NO2 అనే గోధుమ రంగు వాయువు వెలువడడం జరుగుతుంది. NO2 గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ను ఏ రంగులోకి మారుస్తాయి? ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ని ఏ రంగులోకి మారుస్తాయి? యాసిడ్ టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ విచ్ కలర్ అంటే గుర్తుంచుకోండి, ఎరుపు రంగులోకి మార్చడం జరుగుతుంది ఓకేనా. ఎరుపు రంగులోకి. ఆమ్లాలు అంటే యాసిడ్స్ నీలి లిట్మస్ ఎరుపు రంగులో మారుస్తాయి. అదేవిధంగా క్షారాలు అంటే బేసెస్ అయితే ఎర్ర లిట్మస్ నీలి రంగులోకి మారుస్తాయి ఓకేనా.
అంటే రివర్స్ అనమాట. యాసిడ్స్ అయితే నీలి నుంచి ఎరుపు రంగు, అదే బేసిస్ అయితే ఎరుపు నుంచి నీలి రంగులోకి, రివర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద్రావణాల్లో కింది వాటిలో ఏది అత్యంత బలమైన ఆమ్లం? ఓకేనా. స్ట్రాంగెస్ట్ యాసిడ్ అండి. స్ట్రాంగెస్ట్ యాసిడ్ అంటే ఏది మనకి స్ట్రాంగెస్ట్ యాసిడ్ అంటే గుర్తుంచుకోండి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది స్ట్రాంగెస్ట్ యాసిడ్. ఓకేనా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనేది ఒక ఖనిజ ఆమ్లం అండ్ నీటిలో పూర్తిగా అయాన్లు విడిపోవటం జరుగుతుంది అనమాట. అయాన్లుగా విడిపోవడం జరుగుతుంది కాబట్టి ఇది బలమైనటువంటి ఆమ్లం, బలమైనటువంటి స్ట్రాంగెస్ట్ యాసిడ్. జీర్ణాశయంలో అంటే స్టమక్లో ఆహారం అరగడానికి విడుదలయ్యేటటువంటి ఆమ్లం ఏదంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఆహారం అరగడానికి విడుదలయ్యే ఆమ్లం యాసిడ్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా. మీరు జీర్ణాశయం సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ చెప్పేటప్పుడు మీకు అక్కడ చెప్తారు, బాడీలో మనకి ఆహారం అరగడానికి విడుదలయ్యే ఆమ్లం ఏంటనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం యొక్క pH విలువ సుమారు ఎంత ఉంటుంది? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అనగానే గుర్తు రావాల్సింది 10, pH విలువ 10 అండి. ఓకేనా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం MgOH2. ఓకేనా. MgOH2 మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. సోడియం హైడ్రాక్సైడ్ను సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు? సోడియం హైడ్రాక్సైడ్ని క్లాస్టిక్ సోడా అని చెప్పేసి పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాస్టిక్ సోడా అని పిలవడం జరుగుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ను క్లాస్టిక్ సోడా అని, పొటాషియం హైడ్రాక్సైడ్ని అయితే కాస్టిక్ పొటాష్ అని చెప్పేసి పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాస్టిక్ పొటాష్ అంటేనేమో మనకి ఏదైతే హైడ్రాక్సైడ్ ఉందో, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉందో దాన్ని కాస్టిక్ పొటాష్ అని చెప్పేసి పిలుస్తారు. సోడియం హైడ్రాక్సైడ్నేమో కాస్టిక్ సోడా అని చెప్పేసి పిలుస్తారు. వెనిగర్లో ఉండే ఆమ్లం ఏది? వెనిగర్లో ఉండేటటువంటి ఆమ్లం ఏది అంటే ఎసిడిక్ ఆమ్లం. ఓకేనా. ఎసిడిక్ యాసిడ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆమ్లం మరియు క్షారం పరస్పరం చర్య జరిపి లవణం మరియు నీటిని ఏర్పరిచే చర్యను ఏమంటారు? లవణం మరియు నీటిని ఏర్పరిచే చర్యని ఏమంటారు అంటే గుర్తుంచుకోండి, తటస్థీకరణ చర్య. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఆమ్లం క్షారాలు ఒకదానిని ప్రభావం ఒకటి అంటే పరస్పరం మనకి ఒకదానికొకటి చర్య జరిపి లవణం మరియు నీటిని ఏర్పరిచే చర్యని ఏమంటారంటే తటస్థీకరణ చర్య అని చెప్పేసి అనడం జరుగుతుంది. మన రక్తం యొక్క pH విలువ సాధారణంగా ఎంత ఉంటుంది? మన బాడీలో రక్తం యొక్క pH విలువ ఎంత అంటే మనకి 7.35 to 7.45 వరకు ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మానవ రక్తం కొద్దిగా క్షార స్వభావం అంటే స్లైట్లీ ఆల్కలైన్ కలిగి ఉండడం జరుగుతుంది. దీని pH స్థిరంగా 7.4 అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా 7.4 కూడా ఇస్తుంటారు, చూసుకోవాలి. ఫినాప్థలిన్ సూచిక క్షార ద్రావణంలో ఏ రంగును ఇస్తుంది? ఫినాప్థలిన్ సూచిక క్షార ద్రావణంలో ఏ రంగును ఇస్తుంది అంటే ఏ రంగుని ఇవ్వడం జరుగుతుంది? గులాబీ రంగు, పింక్ కలర్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఫినాప్థలిన్ ఆమ్లం ద్రావణంలో రంగు లేకుండా ఉంటుందన్నమాట, కానీ మనకి క్షార ద్రావణంలో గులాబీ రంగులో మారుతుంది. గుర్తుంచుకోండి ఈ పాయింట్. ఓకేనా. కింది వాటిలో ఏది ఉభయధర్మ ఆక్సైడ్కు ఎగ్జాంపుల్ అనమాట? యాంపోటెరిక్ ఆక్సైడ్కు ఎగ్జాంపుల్ ఏది అంటే మనకి Al2O3 ఇదనమాట ఎగ్జాంపుల్. ఓకేనా. ఆమ్లాలు మరియు క్షారాలు రెండింటితోనూ చర్య జరిపి లవణాలనిచ్చే ఆక్సైడ్ను ఉభయధర్మ ఆక్సైడ్లు అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఆక్సైడ్ Al2O3. ఓకేనా. తర్వాత జింక్ ఆక్సైడ్ కూడా తీసుకోవచ్చు, ZnO, ఇది కూడా ఎగ్జాంపుల్ అనమాట. గ్లూకోజ్ మరియు ఆల్కహాల్ ద్రవణాలు విద్యుత్తును ప్రసరింపజేయకపోవడానికి కారణం ఏంటి? అంటే మనకి వాటిలోని స్వేచ్ఛ అయాన్లు ఏర్పడడం. ఓకేనా. దే డు నాట్ ఫార్మ్ ఫ్రీ అయాన్స్. ఓకేనా. వాటిలో స్వేచ్ఛ అయాన్లు ఏర్పడకపోవడం వల్లే విద్యుత్తును ప్రసరింపజేయకపోవడం కారణమవడం జరుగుతుంది. ఓకేనా. విద్యుత్తుని ప్రసరింపజేయకపోవడం కారణం ఏంటి అంటే వాటిలో స్వేచ్ఛ అయాన్లను
ఏర్పడవు. స్వేచ్ఛ అయాన్లు అనేవి ఏర్పడవు అనమాట. విద్యుత్తు ప్రసారం జరగడానికి స్వేచ్ఛ అయాన్లు అనేది కావాలి. గ్లూకోజ్, ఆల్కహాల్ నీటిలో కరిగిన అయాన్లుగా విడిపోవు. గుర్తుంచుకోండి, కారణం అదనమాట. బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ సోడా మరియు కింది ఏ ఆమ్లం యొక్క మిశ్రమం. బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ సోడా మరియు కింది ఏ ఆమ్లం యొక్క మిశ్రమం అంటే మనకి టార్టరిక్ ఆమ్లం. దేని యొక్క మిశ్రమం? టార్టరిక్ ఆమ్లం, టార్టరిక్ యాసిడ్ అన్నమాట. ఈ సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడాకు టార్టరిక్ ఆమ్లం వంటి మైల్డ్ ఆమ్లాన్ని కలిపినప్పుడు బేకింగ్ పౌడర్ తయారవడం జరుగుతుంది. బేకింగ్ పౌడర్ అనేది తయారవడం జరుగుతుంది. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను అంటే పర్మనెంట్ హార్డ్నెస్ని తొలగించడానికి ఏ లవణాన్ని వాడతారు? ఏ లవణాన్ని వాడతారు అంటే మనకి వాషింగ్ సోడాని వాడడం జరుగుతుంది. వాషింగ్ సోడా ఏంటి? వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్ ఆర్ వాషింగ్ సోడా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వాషింగ్ సోడా Na2CO3 అంటాం. Na2CO3 10H2O. ఓకేనా? ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, మీకు సపరేట్గా ఫార్ములాస్ అనేది ఇస్తాను. ఓకేనా? ఈ వాషింగ్ సోడా నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్ మరియు సల్ఫేట్లను తొలగించి కాఠిన్యతను పోగొట్టడం జరుగుతుంది. ఓకేనా? పర్మనెంట్ హార్డ్నెస్ని తొలగించడం జరుగుతుందన్నమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏవైతే పీరియాడిక్ టేబుల్ ఉందో పీరియాడిక్ టేబుల్ మీద కూడా క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఆధునిక ఆవర్తన పట్టికలో మొదటి పీరియాడ్లో గల మూలకాల సంఖ్య ఎంత? ఓకేనా? సంఖ్య ఎంత అండి? 2. ఓకేనా? ఆధునిక ఆవర్తన పట్టికలో మొదటి పీరియాడ్లో గల మూలకాల సంఖ్య ఎంత అంటే 2 అనమాట. మొదటి పీరియాడ్ అంటే అన్నిటికంటే అంటే మొదటి పీరియాడ్ అన్నిటికంటే చిన్నదనమాట. ఇందులో కేవలం 2 మూలకాలు 2 మాత్రమే ఉంటాయి. హైడ్రోజన్ ఒకటి అండ్ హీలియం ఒకటి, ఇవి మాత్రమే ఉండడం జరుగుతుంది. ఆధునిక ఆవర్తన పట్టికలో అత్యంత ఎలక్ట్రోనెగటివిటీ లేక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది అంటే మనకి ఫ్లోరిన్ అనేది రుణ విద్యుదాత్మకత గల మూలకం అనమాట. ఫ్లోరిన్ అనేది. ఓకేనా? ఆప్షన్ బి. మనకి ఫ్లోరిన్ అనే దాన్ని దేంతో డినోట్ చేస్తాం? ఎఫ్. ఓకేనా? ఎఫ్తో డినోట్ చేస్తాం. ఫ్లోరిన్ అనేది ఆవర్తన పట్టిక మొత్తంలోనే అత్యధికంగా ఎలక్ట్రాన్లను ఆకర్షించే స్వభావం కలిగి ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఎలక్ట్రోనెగటివిటీ రుణ విద్యుదాత్మకత గల మూలకం అన్నమాట. మ్యాండలిఫ్ ఆవర్తన పట్టికను రూపొందించే సమయానికి కనుగొనబడిన మొత్తం మూలకాల సంఖ్య ఎంత? మొత్తం మూలకాల సంఖ్య కనుగొనబడింది అంటే ఆవర్తన పట్టికను రూపొందించే సమయంలో కనుగొనబడినవి మొత్తం వచ్చేసరికి 63. ఓకేనా? 63 అనమాట. 1869 1869లో మ్యాండలిఫ్ తన ఆవర్తన పట్టికను ప్రతిపాదించినప్పుడు 63 మూలకాలు మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆధునిక ఆవర్తన పట్టికలో లాంతనైడ్లు మరియు ఆక్టినైడ్లను ఏ బ్లాక్లో ఉంచారు? లాంతనైడ్లు అండ్ ఆక్టినైడ్లను ఏ బ్లాక్లో ఉంచారు అంటే మనకి ఎఫ్ బ్లాక్లో ఉంచడం జరిగిందనమాట. ఎఫ్ బ్లాక్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ బ్లాక్. ఆవర్తన పట్టిక కింది విడిగా ఉంచిన 2 వరుసలను అంతర పరివర్తన మూలకాలు లేకపోతే ఎఫ్ బ్లాక్ మూలకాలు అని చెప్పేసి అంటారు. అంతర పరివర్తన మూలకాలు లేక ఎఫ్ బ్లాక్ మూలకాలు అని చెప్పేసి అంటారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆవర్తన పట్టికలో ఒక పీరియాడ్లో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ లోహ స్వభావం ఏమవుతుంది? ఓకేనా? మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఏమవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, తగ్గడం జరుగుతుంది. ఎడమ నుండి ఓకేనా లెఫ్ట్ సైడ్ నుంచి కుడికి వెళ్ళే కొద్దీ పరమాణు పరిమాణం తగ్గుతుంది. ఓకేనా? పరమాణు పరిమాణం తగ్గడం వల్ల ఎలక్ట్రాన్లు కోల్పోయే స్వభావం కూడా తగ్గడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే లోహ స్వభావం కూడా తగ్గుతుంది. ఓకేనా? కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద డిక్రీజ్. ఓకేనా? వెళ్ళే కొద్దీ దాని యొక్క మెటాలిక్ క్యారెక్టర్ యొక్క స్వభావం లేకుంటే కుడికి వెళ్ళే కొద్దీ లోహ స్వభావం ఏమవుతుంది అంటే తగ్గుతుంది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీకు అందిస్తాను. ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయండి. మనకి జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ ఉంది. ఈ ఛానల్లో మీకు డైలీ క్విజెస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీకు మ్యాథ్స్కి సంబంధించి రీజనింగ్ సంబంధించి ఈ క్లాసెస్ చెప్పిన తర్వాత ప్రాక్టీస్ వరకు పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా మనకి యొక్క ఛానల్స్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు పీడిఎఫ్స్ని అప్లోడ్ చేసిన తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. డౌన్లోడ్ చేసుకొని ఓన్లీ మొబైల్లో ఉంచుకోవద్దు,
వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్కు చాలా ఉపయోగం. ఎంత ప్రాక్టీస్ చేస్తారో ఎగ్జామ్ అంత బాగా రాస్తారు. ఓకేనా. మనకి జాబ్ బాక్స్ 360 అని ఇటు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అదేవిధంగా వాట్సాప్ సంబంధించినటువంటి ఛానల్ కూడా ఉందన్నమాట. ఓకేనా.